హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సుదర్శన చక్రం శ్రీకృష్ణుడిని తలుచుకున్న వెంటనే ఇది కూడా మనకి గుర్తొస్తుంది. ఇది శివుడు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అయితే శత్రువు యొక్క ప్రతిదాడిని ఎదుర్కోవడానికి దీన్ని ప్రయోగిస్తారు. సుదర్శన చక్రం అభేదమైనది. ఇది తనకు ఇచ్చిన పనిని ముగించిన తర్వాతే తిరిగి ఇది ప్రయోగించిన వారి దగ్గరికి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు దీన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ఉపయోగిస్తే యుద్ధంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఎదుర్కోలేరు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆయుధాన్ని ముట్టనని మాట ఇస్తాడు. ఈ సుదర్శన చక్రాన్ని నేరుగా శత్రువుపై ప్రయోగించలేం. దీన్ని ఎంతో సంకల్ప శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయోగించగలరు. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత సుదర్శన చక్రం ఏమైంది, మహాభారతం తర్వాత సుదర్శన చక్రం ఎక్కడికి వెళ్ళింది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ అవ్వబోయే ముందు మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. దీన్ని తయారు చేసిన తర్వాత మహాశివుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. దీనికి సంబంధించి శివపురాణంలో కోటి యుద్ధ సమేతలో దీని గురించి ఒక కథ ఉంది. రాక్షసుల దౌర్జన్యం పెరిగినప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్ళందరినీ చంపేస్తే సృష్టి సమతుల్యాన్ని కోల్పోతుంది. అందుకని శ్రీ మహావిష్ణువు శివుడి దగ్గరికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివలింగం దగ్గర తపస్సు చేస్తాడు. శివుడిని ఎన్నో రకాలుగా స్తుతిస్తాడు, ఎన్నో రకాలుగా పూజలు చేస్తాడు. మరియు శివుడిపై 1000 తామర పువ్వులను పూస్తాడు. అయితే అందులో ఒక తామర పువ్వుని శివుడు విష్ణువుకి తెలియకుండా దాచుకుంటాడు. మరియు ప్రత్యక్షమై 1000 తామర పువ్వులు ఎక్కడున్నాయో చెప్పమని చెప్తాడు. విష్ణువు లెక్క పెట్టినప్పుడు ఒక తామర పువ్వు తక్కువవుతుంది. దాన్ని ఆయన సృష్టి మొత్తం వెతుకుతాడు. అయినా శ్రీ మహావిష్ణువుకి ఆ పువ్వు దొరకదు. దాంతో తన కళ్ళు తీసి అక్కడ పెడతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని మెచ్చుకొని శివుడు ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. దాంతో మహావిష్ణువు రాక్షసులను చంపుతాడు. అదే విధంగా కొంతమంది రాక్షసులను భయపెట్టి సృష్టి సమతుల్యాన్ని కాపాడతాడు. దాని తర్వాత శ్రీ మహావిష్ణువు దాన్ని ఎన్నోసార్లు పార్వతీదేవికి ఇస్తాడు. అయితే ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఆమెని ఆరాధించి ఆమె నుండి దీన్ని తీసుకుంటాడు. హిందూ గ్రంథాల ప్రకారం ఈ సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి మనసు కంటే ఎక్కువగా వేగంగా ప్రయాణిస్తుంది. శ్రీకృష్ణుడికి బాగా కోపం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించేవాడు. మహాభారత కాలంలో శక్తివంతమైన చక్రం, మహాభారత కాలంలో అత్యంత శక్తివంతమైన చక్రంగా దీన్ని చెప్పడం జరిగింది. ఈ సుదర్శన చక్రంలో 10,000 సూర్యుల తేజస్సు జ్వాల ఉంటుంది. పిడుగు లాంటి ఈ ఆయుధం నిజమైన మృత్యుదాత. ఇది అంధక వంశం మొత్తాన్ని కూడా బూడిదగా మార్చేసింది. వారి మృతదేహాలు ఎవరు కూడా గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. సుదర్శన చక్రం కూడా బ్రహ్మాస్త్రం లాంటిది. అయితే బ్రహ్మాస్త్రం లాగా వినాశం చేయలేకపోయినా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా వేగంగా శత్రువులను చంపుతుంది. దీన్ని ఒకసారి తలుచుకొని శత్రువుపై ప్రయోగిస్తే అది ఆ శత్రువుని చంపేదాకా వెనుకకి వచ్చేది కాదు. ఈ ఆయుధం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని చేతిలో తిప్పినప్పుడు గాలిలో వేగంగా తిరుగుతూ శత్రువుని బూడిద చేస్తుంది. ఇది చాలా అందమైన వేగవంతమైన ఆయుధం. అణుబాంబు లాగే దీన్ని కూడా రహస్యంగా ఉంచుతారు. ఈ దివ్యమైన ఆయుధాన్ని దేవతలకు తప్ప ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉంచారు. సుదర్శన చక్రం మహావిష్ణు యొక్క అస్త్రం. దీన్ని అర్హత లేని వాళ్ళు ధరించి వారి ప్రయోజనాల కోసం వాడతారు. అందుకని దీన్ని చాలా గోప్యంగా దాచారు. ఇది ఒకేసారి ఎన్నో పనులను చేయగలదు. దీని నిర్మాణం వెనుక మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. శివ పురాణం ప్రకారం దీన్ని మహాశివుడు నిర్మించాడు. మరియు సృష్టి నిర్మాణం సరిగ్గా ఉండడానికి దీన్ని మహావిష్ణుకి ఇచ్చాడు. అయితే ఎన్నో పురాణాలలో దీని గురించి ఉంది. దీన్ని విశ్వకర్మ తయారు చేశాడు అని కూడా అంటారు. విశ్వకర్మ సూర్యుడి బూడిద నుండి 3 అమోఘమైన వస్తువులను తయారు చేశాడు. వాటిలో పుష్పక విమానం, త్రిశూలం మరియు సుదర్శన చక్రం. ఋగ్వేదంలో సుదర్శన చక్రం గురించి వైవిధ్యంగా వివరించడం జరిగింది. ఋగ్వేదం ఆధారంగా దీన్ని కాలచక్రంగా కూడా చెప్పారు. అయితే ఈ చక్రం సహాయంతోనే శ్రీ మహావిష్ణువు సతీదేవిని 21 భాగాలుగా చేశాడు. అయితే ఈ 21 భాగాలు భూమి మీద పడ్డాయి. వాటినే 21 శక్తి పీఠాలుగా చెప్తుంటారు. అందులో కామికాదేవి పీఠం కూడా ఒకటి. మహాభారత కాలంలో కూడా దీన్ని ఉల్లేఖనం ఉంది. మహాభారత కాలంలో సూర్యుడు అస్తమించక ముందు జయద్రథుడిని చంపుతానని అర్జునుడు చెప్పడం జరిగింది. అప్పుడు అందరినీ మోసం చేయడానికి శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు సూర్యుడు కనిపించకుండా ఈ సుదర్శన చక్రాన్ని ఉంచుతాడు. అప్పుడు సాయంత్రం అయిందని అందరూ కూడా యుద్ధాన్ని విరమించుకుంటారు. ఆ సమయంలో అర్జునుడు జయద్రథుడిని చంపుతాడు. అలాగే శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రంతో శిశుపాలుని కూడా చంపుతాడు. అయితే దాని తర్వాత ఈ సుదర్శన చక్రం గురించి వర్ణన లేదు. శ్రీకృష్ణుడు మరణించినప్పుడు ఈ సుదర్శన చక్రం ఏమైంది? దీని సమాధానం మనకు భవిష్య పురాణం నుంచి లభిస్తుంది. భవిష్య పురాణం ప్రకారం ఈ సుదర్శన చక్రం కేవలం మహావిష్ణువు లేక అతని మరొక అవతారం మాత్రమే ధరించగలదు. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత సుదర్శన చక్రం కూడా భూగర్భంలోకి వెళ్లిపోయింది.
అయితే ఎప్పుడైతే కల్కి భగవానుడు తన అవతారాన్ని ఎత్తుతాడో ఆ సమయంలో అతను ఈ సుదర్శన చక్రాన్ని బయటికి తీస్తాడు. కలిపురుషుడి ఆగమనం జరిగినప్పుడు అతన్ని ఓడించడానికి కల్కి భగవానుడికి శిక్షణ ఇవ్వడానికి చిరంజీవులందరూ కూడా వస్తారు మరియు కల్కి భగవానుడికి శిక్షణ ఇస్తారు. అప్పుడే కల్కి భగవానుడు సుదర్శన చక్రాన్ని బయటికి తీసి దాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు దాని ద్వారా చెడుని అంతం చేస్తారు. అయితే ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని కాలచక్రంగా చెప్పడం జరిగింది. ఇది ఆయుధం కాదు, ఇది ఒక కాలచక్రం. ఈ సుదర్శన చక్రంతో మహావిష్ణువు కాలాన్ని ఆపేశాడు మరియు శత్రువులను ఓడించేవాడు. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని వాడి కాలాన్ని ఆపాడు మరియు శ్రీ ఆంజనేయుడికి అదేవిధంగా అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు. ఋగ్వేదం ప్రకారం ఈ ఆయుధాన్ని ఎవరు కూడా చూడలేదు. ఇది ఒక భౌతిక ఆయుధం. ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. అందుకని ఆయన యొక్క ప్రతి రూపానికి ఈ ఆయుధం లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కూడా కింద పంచుకోండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.